నమస్కారం. అల్లుమూలవారి వంటిల్లు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. గోదావరి మండలం నందలి శివక్షేత్రాలలో అతి ప్రాచీనమైన శివక్షేత్రం ఈ కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం ఒకటండి. ఇది 11వ శతాబ్దంలో చాళుక్య రాజైన శ్రీ రాజరాజ నరేంద్రుడు నిర్మించారండి ఈ ఆలయాన్ని. సాధారణంగా శివలింగం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదండి. కానీ ఈ శివలింగానికి స్త్రీకి ఉన్నట్టుగా పైన కొప్పు ఉంటుందండి. అదే ఈ శివలింగం ప్రత్యేకత. అమలాపురానికి దగ్గరగా ఉన్న కొత్తపేటకు 3 కిలోమీటర్ల దూరంలో పలివల గ్రామం ఉందండి. కౌశికీ నదీ తీరాన ఈ కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి పేరు నిజానికి అగస్త్యేశ్వరుడు. ఈ శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారండి. అయితే కొప్పులింగేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దానికి ఒక కథ ఉందండి. ఆ కథ ఏంటంటే, ఈ అగస్త్యేశ్వరునికి నిత్య పూజలు చేసేందుకు ఓ అర్చకుడు ఉండేవాడండి. ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు. ఎంతటి భక్తుడైనా బలహీనతలు ఉండటం సహజం కదండి. విషయవాంఛల వలయం నుండి తప్పించుకోలేక వేశ్యాలోలుడయ్యాడండి ఆ అర్చకుడు. గ్రామంలోని ప్రజలు అతని వేశ్యాలోలతను భరించలేక రాజ్యపాలనకు ఫిర్యాదు చేశారంటండి. మహారాజు గారు ఫిర్యాదు విని నిర్లక్ష్యం చేశారట. కానీ రోజు రోజుకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయంటండి. అప్పుడు రాజుగారు ఒకరోజు ఆకస్మికంగా పూజారిని పరీక్షించడం కోసం ఈ పల్వలపురం వచ్చారట. అప్పుడు ఆ పూజారి వేశ్య దగ్గర ఉన్నాడట. మహారాజు గారు రాక విని రివాజు ప్రకారం నిర్మాల్య మాలికను అంటే స్వామివారి నుండి తీసిన పూలదండ అనమాట రాజుగారికి ప్రసాదంగా ఇచ్చుటకు గాను ఆ సమయంలో ఇంకో పూలమాల లేదంటండి. అందుకని ఏం చేశాడు, ఆ వేసి కొప్పులో ఉన్న స్వామివారి పూలమాలనే తీసి రహస్యంగా ఆలయంలోకి తెచ్చి అదే నిర్మాల్య మాలికగా రాజుగారికి ఇచ్చాడంటండి. అప్పుడు మహారాజు గారికి ఆ దండలో నిగనిగలాడుతున్న పొడవైన వెంట్రుకను తీసి ఏంటది అని పూజారిని ప్రశ్నిస్తే అప్పుడు పూజారి అన్నారట, పరమశివుడు జటాజూటధరి అని చెప్పారటండి. కాబట్టి స్వామివారి వెంట్రుక పూలమాలకు చుట్టుకుని ఉండొచ్చని చెప్పారంట. సరే, లింగానికి వెంట్రుకలు ఉన్నావా అని రాజుగారు ఆశ్చర్యపడి చూపించు అని అడిగారట. అప్పుడు ఆ పూజారి ధైర్యం తెచ్చుకుని, మహారాజా ఇప్పుడు అలంకరణ పూర్తయింది, అందుచేత రేపు ఉదయం కానీ అలంకరణ తీయకూడదు, మీరు పొద్దున వరకు ఉంటే స్వామివారి జటాజూటం చూపిస్తాను అని అన్నారటండి. మహారాజు గారు దానికి ఒప్పుకుని, సరే రేపు స్వామివారి జటాజూటం చూపించలేదు అంటే నీకు శిరచ్ఛేదనం చేస్తానని చెప్పారంటండి. పూజారి ఇంకా నా తల తీసేస్తారని భయపడి ఆ రాత్రి అంతా కూడా స్వామివారి గర్భాలయంలో ఉండి ఆ పరమశివుని వేడుకున్నాడంట. నా పూర్వజన్మలో నేను చేసిన పాపాలుకి ఈ విధంగా అయినట్టుంది, నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పు ధరించాలి అని వేడుకున్నాడట. లేకపోతే నేను నా తల లింగానికి బాదుకుని ప్రాణాలు విడుస్తాను అని దీనంగా పలికి మోర్చిల్లాడంటండి. స్వామివారు పూజారి మొర ఆలకించి కొప్పు ధరించారంటండి. ఇంతలో ప్రాతకాలాన్నే రాజుగారు వచ్చారంట. అప్పుడు స్వామివారి కొప్పు ఉండటం చూశారంట. గ్రామస్తులు మాత్రం ఈ పూజారి ఏదో చేశాడు మనల్ని నమ్మించడానికి అని చెప్పగా రాజుగారు ఒక వెంట్రుక తీసుకురండి అని చెప్పారంటండి. అలా వెంట్రుక లాగేటప్పటికి స్వామివారి వెంట్రుక మొదల నుండి రక్తం కారిందంటండి. రాజుగారికి ఏమో అప్పుడు చూపు పోయిందంట. అప్పుడు రాజుగారు తన తప్పును క్షమించమని ఆ పరమేశ్వరిని పలు విధాలుగా వేడుకోగా మళ్ళీ రాజుగారి కళ్ళు కనిపించినట్టండి. మహారాజుకు దృష్టి వచ్చినందుకు గుర్తుగా రాజుగారు జుత్తిగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామివారి కానుకగా సమర్పించారంటండి. ఆనాటి పల్వలపురమే నేటి పలివల గ్రామం అండి. ఈ ఆలయం గురించి చెప్పుకోవడమే కాదండి, అందరూ చూడదగినటువంటి శివక్షేత్రం అండి ఈ ఆలయం. స్వామివారి ఎడమ పక్కనే పానమట్టం మీదనే ఉమాదేవి అమ్మవారు ఉంటారండి ఈ క్షేత్రంలో. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.